ఓ విలేజ్ క్లినిక్. ఆ పేదవాడికి గ్రామానికే వచ్చే ఫ్యామిలీ డాక్టర్. ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి జల్లెడపడుతూ, అన్నను బాగున్నావా, అక్కను బాగున్నావా, అవ్వను బాగున్నావా అని జల్లెడపడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతులను చేయబట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థ. అదే గ్రామంలో అక్కడే మరో 4 అడుగులు కనిపిస్తే 4 అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఈ ఫోన్ను ఇలా షేక్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశాడంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు. మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా 14 ఏళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే, ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా అన్న, ఒకసారి చూద్దామా తమ్ముడు, ఒక్కసారి చూద్దామా అక్క. ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంఫ్లెట్లో పెట్టి 3 ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పాంఫ్లెట్లో ఉన్నవి నేను చదువుతాను, మీరే చెప్పండి. 2014లో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినటివి
ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారన్నా ఇలా 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 ఇలా. ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. రెండో హామీ అక్క పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు. రెండో హామీ అక్క నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా. మూడో హామీ అక్క ఇది కూడా మీకు సంబంధించే. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఇన్ని వేల మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారంట ఇలా 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 ఇలా. నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగం తన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలైన పరిపాలన చేశాడు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా 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 ఇలా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా 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 ఇలా. ప్రతి ఏటా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ 2014లో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలనంటూ మనతో ఓట్లేపించుకుని ఆ తర్వాత 5 ఏళ్లు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతాను రే బిడ్డ. ఈసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తాలబ్బా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఇలాంటి వారిని నమ్మొచ్చా తమ్ముడు? ఇలాంటి వారిని నమ్మొచ్చా అక్క? ఇలాంటి వారిని నమ్మొచ్చా చెల్లెమ్మ? ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్న?
ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా చెల్లి? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అలా నమ్ముతారా? చెల్లెమ్మ నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట. ఇంటింటికి బెంచ్ కార్ అంట. నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ